రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య రేగిన వివాదం ఇప్పుడు రణరంగంగా మారింది. ఉద్రిక్తలకు దారితీసింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్ నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండవ కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిన క్రమంలో గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గురువారం ఉదయం తన అనుచరులతో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ బయలుదేరి వెళ్లారు. విషయం తెలియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అరికపూడి గాంధీ అనుచరులు కొందరు కౌశిక్ రెడ్డి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తన అనుచరులతో గాంధీ అక్కడే బైఠాయించారు. పోలీసులు ఆయనను పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తమనే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. కుర్చీలతో ఇంటి అద్దాలు పగలగొట్టారు. ఇంత రణరంగం రాష్ట్రంలో జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించకపోవడంతో రాష్ట్రంలో మరియు బీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ మౌనం వెనుక ఏమైనా వ్యూహం ఉందా? పార్టీ క్లిష్ట పరిస్థితుల్లోనూ నోరెత్తని ఈ బీఆర్ఎస్ అధినేత అని చర్చ జరుగుతుంది. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఉద్యమ నేతగా, అన్ని స్థాయిల్లో ప్రజల నాడిని పసిగట్టే మేధస్సు, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చతురస బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకత. ఇంతటి విశిష్ట లక్షణాలను ఉన్నప్పటికీ గత కొన్ని నెలల కాలంగా కేసీఆర్ మౌనం దాల్చడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన మౌనంగా ఉన్నారంటే తెర వెనుక భారీ వ్యూహమే దాగి ఉంటుందని ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగిన నేతలు చెబుతున్నారు. గత 2 రోజులుగా పార్టీ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ కేసీఆర్ నుండి ఉలుకు పలుకు లేదు. ఇక తాజాగా కౌశిక్ రెడ్డి చేలి రచ్చకెక్కిన కేసీఆర్ నుంచి కనీస స్పందన లేదు. ఇంత జరుగుతున్న మాజీ ముఖ్యమంత్రి మౌనంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఈ క్రమంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటములపై విశ్లేషించుకొని సరికొత్త వ్యూహాలతో మళ్లీ పార్టీని పుంజుకునేలా చేయడంపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికలకు కార్యాచరణ ఖరారు చేస్తారని సమాచారం. అదే సమయంలో కేసీఆర్ బస్సు యాత్ర పైన స్పష్టత రావచ్చని బారాస వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయంగా మళ్లీ పైచేయి సాధించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డితో పోరుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. 1-2 సందర్భాల్లో మినహా రేవంత్ రెడ్డి పరిపాలనపై కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వ పథకాల అమలు నుంచి మొన్నటి ఖమ్మం వరదల వరకు కూడా ఒక్కదానిపైన కూడా నోరు మెదపలేదు. బడ్జెట్ సందర్భంగా మీడియా పాయింట్లో చేసిన ప్రకటననే కేసీఆర్ది చివరిది. ప్రజల్లో అసంతృప్తిని అధిగమించవచ్చు, కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే తట్టుకోలేమన్న రాజనీతి కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి సర్కారుపై రైతుల్లో ఉన్న అసంతృప్తి వ్యతిరేకతగా మార్చాలన్న ఆ ఆలోచనకు కేసీఆర్ పదును పెడుతున్నట్టు కనిపిస్తుంది. 100 రోజుల్లో హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 10 నెలలు గడుస్తున్న హామీలు అన్ని పట్టాలెక్కలేదు. దీంతో కాంగ్రెస్ వైఫల్యాలను, మోసపూరిత హామీలను ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రైతాంగ సమస్యలు, ముఖ్యంగా రైతు బంధు అంశంపై నేరుగా ప్రజల మధ్యకే వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ రూట్ మ్యాప్ పై కసరత్తు కూడా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాలతో అపార నష్టం కలిగింది. సంక్షేమం, అభివృద్ధి జరగాలని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఈ రాజకీయ కొట్లాటలతో రాష్ట్రం ముందుకు నడుస్తుందా, లేక అభివృద్ధి కుంటుపడుతుందా అని ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.